బాగుంది సినిమా. బాగుంది ఎంటర్టైన్మెంట్ ఉంది మంచిగా. లోన్ ఎంటర్టైన్మెంట్ బాగుంది బ్రో. నవ్వుకోవచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు, ఫుల్ నవ్వుకోవచ్చు అంతే. జస్ట్ నవ్వుకోవడానికి వెళ్ళండి. యూ ఎంజాయ్ ద మూవీ. చాలా బాగుంది. మూవీ సో నైస్ అండ్ ఇట్ ఈస్ ఫన్నీ. నైస్ మూవీ. నైస్ బాగుంది చాలా బాగుంది బాగుందన్న మూవీ. హిట్. సాంగ్స్ బాగున్నాయి, పిక్చరైజేషన్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అన్నీ కామెడీ సూపర్, పెద్ద హిట్ అవుతుంది, గ్యారంటీ హిట్. మిత్రమండలి సినిమా సూపర్ ఉంది. అసలు మామూలు కామెడీ లేదు. అసలు చాలా రోజుల తర్వాత ఇట్లాంటి కామెడీ మూవీ చూసి చాలా నవ్వుకున్నాము. అందులో కామెడీతో పాటు మనకు ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది మన క్లైమాక్స్లో బాగా చూపించారు. సూపర్ ఉంది సినిమా. అందరు తప్పకుండా చూడండి. సినిమాలో క్రింజీ కామెడీ అన్నట్టు బాగుంది. సినిమా మాత్రం హైలైట్ ఉంది. అసలు సాంగ్ హైలైట్ ఉంది. ఒక సాంగ్ మాత్రం హైలైట్ ఉంది. సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, డిఫరెంట్గా ఉంది స్టోరీ. బ్రహ్మానందం గారిది ఫుల్ లెంత్ లేదు, జస్ట్ ఒక సాంగ్లో ఉంది అంతే. క్లైమాక్స్ వరకు సూపర్ ఉంది. సినిమా అప్పుడే అయిపోయింది అనిపించింది, అంత బాగుంది సినిమా. సాంగ్స్ అన్నీ బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ నిహారిక గారు ఫస్ట్ టైం అయినా కూడా షీ డిడ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ టైం లాగా అనిపించలేదు. అండ్ అనుదీప్ గారు వచ్చిన ఒక 1 hour సీన్. సో ఓవరాల్ సినిమా అయితే గుడ్. చూడొచ్చండి. అంటే ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, గ్యాంగ్గా వెళ్తే ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ ఎంగేజ్ చేస్తాడు ఫిల్మ్. ఇక్కడ ప్రియదర్శి గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, రాఘమయ్య గారు కానీ, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కానీ, విష్ణు గారిది కానీ అన్ని సింక్లో కుదిరాయి, బాగా పేలాయి. కొన్ని సీన్స్ అయితే హిలేరియస్గా, అంటే నాన్ స్టాప్ ఫిల్మ్ వెళ్తూనే ఉంటుంది, ఇక్కడ గ్యాప్ లేకుండా, హోల్డ్ లేకుండా, రన్నింగ్ ఎంటర్టైనర్ కుదిరాయి. అన్నీ కుదిరాయండి, పర్ఫెక్ట్ కుదిరాయి. అంటే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, బ్రహ్మానందం గారి క్యామియో సాంగ్ అన్నీ పర్ఫెక్ట్ సింక్లో ఉన్నాయి. మంచి ఎంటర్టైనర్. దివాళీకి ప్రాపర్ ఫ్యామిలీ బ్లాక్ బాస్టర్ మన మిత్రమండలి మూవీ అండి. దీనికి ఇంకా ప్రమోషన్స్ కూడా చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు మన ప్రొడక్షన్ టీమ్. అండ్ టెక్నికాలిటీస్, సినిమాటోగ్రఫీ, విజువల్స్ అన్నీ పర్ఫెక్ట్ ఫిల్మ్ అండి మిత్రమండలి. థ్యాంక్ యూ. సాంగ్స్ అంటే మన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ గారు, ఆయన సాంగ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, థియేటర్లో మంచి క్వాలిటీ సౌండ్ ఉన్న థియేటర్లో చూస్తే కరెక్ట్గా రీచ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, పిక్చరైజేషన్ కూడా, కొరియోగ్రఫీ, సాంగ్స్, నంబర్స్ కరెక్ట్ కుదిరాయండి. బాగుంది. మిత్రమండలి మూవీ ఇప్పుడే చూడడం జరిగిందనమాట. అండ్ యాజ్ టైటిల్ పెట్టినట్టు ఫ్రెండ్స్ అందరితో హ్యాపీగా విత్ ఫ్యామిలీ కూడా ఈ సినిమా చూడొచ్చు. అండ్ ప్రియదర్శి గారు ఇది ఒక డైలాగ్ ఉంటుంది, ఏం చిల్లరగాలు ఉన్నారు మామ మీరందరూ అన్నది. బట్ ఆ మూవీ చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరి బ్యాచ్లో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారని అయితే అనిపిస్తుంది. స్టోరీ స్టార్ట్ అయినప్పుడు ఇంట్రొడక్షన్లో అసలు ఏ సినిమాకి వచ్చాం మేము అన్నీ అనుకున్నాం అనమాట. బట్ ఆ తర్వాత మూవీ చాలా బాగుంది అండ్ చూపించిన విధానం కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ కావచ్చు, అంటే లైక్ చిన్న చిన్న విషయాలు అవన్నీ చాలా కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. అండ్ అంటే లైక్ ఆయన తీసుకెళ్ళిన విధానం బాగుంది. స్టోరీ అంటే ఒక కామిక్ వేలో ఎంజాయ్ చేస్తారు జనాలు అని అయితే చెప్పాలి. అండ్ అలానే ప్రియదర్శి గారు యాజ్ ఇట్ ఈజ్ ఆయన క్యారెక్టర్కి ఆయన న్యాయం చేశారు, చాలా బాగా చేశారు. బట్ త్రూ అవుట్ ద సిరీస్లో, త్రూ అవుట్ ద మూవీలో మనకి బాగా ఇంపాక్ట్ కలిగించే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదైనా ఉంది అని అంటే అది సత్య గారు అనమాట. సో సత్య గారి గురించి డెఫినెట్లీ మాట్లాడాలి, బికాస్ దట్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. అండ్ అలానే నిహారిక ఎన్ఎం గురించి మాట్లాడాలి. ఆవిడ తెలుగులో డెబ్యూ 1. సో అంటే లైక్ ఓకే, ఆవిడ రీల్స్ అన్నీ బాగా చేస్తారు. అండ్ ఇందులో ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ వరకు ఆవిడ బాగా చేశారు. అండ్ జింబర గింబర లాలా దంబారే రారే రారో ఈ సాంగ్లో బ్రహ్మానందం గారు కనిపిస్తారు. సో హైలైట్ ఆఫ్ ద మూవీ దిస్ సాంగ్ అనేది చెప్పాలి. ఓవరాల్గా మూవీ ఎస్ విత్ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో, అండ్ డెఫినెట్లీ మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు మిత్రమండలి టీమ్ అండ్ ఆల్ ద బెస్ట్.